ఇదే అబ్బాయి మ్యాటర్. స్పెన్సర్కి మొత్తం 167 స్టోర్లు ఉన్నాయంట, ఇంకా ఎక్కువ ఉన్నాయంట. అయితే దీంట్లో ఏపీ తెలంగాణలో 49 స్టోర్లు ఉన్నాయంట. ఇవన్నీ తీసేస్తున్నారంట, ఎందుకంటే సరిగ్గా నడుస్తలేదంట, నష్టంలో ఉన్నాయంట. అందుకని మొత్తం తీసి పడేస్తున్నారంట. అలాగే చెన్నై కేరళలో కూడా 19 స్టోర్లు ఉన్నాయంట, అవి కూడా తీసేస్తారంట. ముందు సంవత్సరం 548 కోట్లు నష్టం వచ్చిందంట. కొన్ని స్టోర్లు తగ్గించాక ఈ సంవత్సరం అయితే 238 కోట్లకి తగ్గిందట నష్టం. సో ఈ 49 స్టోర్లు కూడా తీసేస్తే చాలా మట్టుకి నష్టం తగ్గిపోతుంది. అలాగే అప్పటి నుంచి మళ్ళీ మార్కెట్ని మళ్ళీ సుస్థిరం చేసుకోవడానికి వాళ్ళ స్థానాన్ని మళ్ళీ పెంచుకుంటూ వెళ్తారంట కొంచెం కొంచెం. మళ్ళీ స్పెన్సర్ మళ్ళీ వేరే మార్కెట్ స్ట్రాటజీలో మళ్ళీ మార్కెట్లోకి వస్తుందంట. అలా చేయడం వల్ల లాభాల్లోకి వెళ్తారంట. సో దీనివల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరంటే కొన్ని వేల మంది, ఒక 7,000 మంది ఉద్యోగుల దాకా 49 స్టోర్లో వర్క్ చేస్తున్నారంటే వీళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు అన్నమాట. ఓకేనా, అది.